నాకన్నా మా గురురాజు గారి కన్నా ఎక్కువ బాధ్యతలు భుజాన్ని వేసుకుని మరి ఆయన లీడ్ చేస్తున్నారు. ఇక్కడ మీ సొసైటీ నుంచి ఎప్పుడు కూడా సీరియస్గా తిరుగుతూ ఉంటారేమో. ఇక్కడ కూడా జైపాల్ రెడ్డి గారు, ఆయన నవ్వడం కష్టమేమో. నవ్వుతారా? అప్పుడప్పుడు నవ్వుతారు కదా, నవ్వుతారా? కానీ మా దగ్గరికి చాలా సీరియస్గా వచ్చారు, ఏదో నెగోషియేట్ చేశారు, అంతా ఓకే అయిన తర్వాత కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. సైట్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి గారే కాదు, ఆయన ఫ్రెండ్స్ కూడా రెడ్డి గారు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇమ్మీడియట్గా జైపాల్ రెడ్డి గారు ఒక ప్లాట్ తీసుకున్నారు. సో ఇమ్మీడియట్గా బుక్ చేసుకోవడమే కాకుండా ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మాయమైపోయారు, ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, వీరబ్రహ్మం గారు. మీరు పైకి రండి, మీరు పైకి. వీరబ్రహ్మం గారు, వీళ్ళందరూ కూడా మా వెంచర్ చూశారు, మమ్మల్ని చూశారు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అనుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు ఇది మాకు 3వ విజిట్ ఈరోజు. ఫస్ట్ విజిట్ దగ్గర నాకు తమ్ముడు, ఎవరైతే అన్నయ్య అన్న అక్కడ ఉన్నారు, అండ్ ఇంకొక చోట ఒక అక్క. అలానే ఇక్కడ మా ఊరు వాళ్ళు, నా వైఫ్ బంధువులు లోకేష్ వాళ్ళు. ఇది నరసాపురం మన సీతారాంపురం, అదే నరసాపురం. మా అత్తారు బంధువులు అనమాట, జాగ్రత్తగా చూసుకోవాలి మేము. సో ఇక్కడ వీళ్ళు దొరికారు అన్నట్టు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన అనేవాళ్ళు కలుస్తూనే ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ అంతా కూడా సో రకరకాల కమ్యూనిటీస్, రకరకాల స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లా కలిసి చక్కగా ఇలాంటి పండుగల్లో మరీ కలిసి ఇంత ముచ్చటగా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మా వల్ల మీకు డిన్నర్లు కూడా లేట్ అయిపోయినాయి, మీకు ప్రసాదాలన్నా దొరికినాయి, మాకు ఇంకా ఏం దొరకలేదు, తిరుగుతున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి మీరంతా కూడా ఒకసారి వీలైతే మా వెంచర్కి వస్తానంటే మేము బస్సు కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తామన్నా, ఎక్కువ మంది వస్తానంటే జైపాల్ అన్న. సో మీరు ఒకవేళ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా చేసుకోవాలంటే మా వెంచర్లో కూడా చేసుకోవచ్చు. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఒకవేళ మీరు వస్తాను అంటే మా కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరంతా బస్సు అలాంటిది అరేంజ్ చేస్తే అక్కడ మీరు విందు భోజనాలు అంటే ఏదో వన భోజనాలకు వచ్చినట్టు రావచ్చు. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. బట్ అద్భుతమైన ఆఫర్లు. బట్ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం బొమ్మాలి నీకు పెళ్ళ వదల బొమ్మాలి వదల. మీరందరూ వస్తా అంటే ఈ వినాయక చవితికి నాన్ వెజ్ తినరు కదా, ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత కావాలంటే మేము వేటనేస్తాం అక్కడ. వస్తానంటే పక్కనే మైజికండి దర్శనం చేసుకుని వేటను తినేసి మరీ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వీరబ్రహ్మం గారు మాట్లాడవలసిన వారు. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్. సో సార్ చెప్పినట్టు అన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ ప్లేస్ కరెక్ట్గా చెప్పలేదేమో అని అనిపించింది నాకు. సో ప్లేస్ వచ్చేసరికి కట్టాలకి 8 కిలోమీటర్స్. కట్టాల్లోనే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని ప్లాన్ చేస్తున్నాడో, సో అదే 4th సిటీలో కట్టాలకి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా చాలా దగ్గర, రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ప్లాన్ చేస్తున్నారు. నేను సైట్ విజిట్ చేశాను.